చెట్టు మీద పిచ్చుక ఇల్లు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక చాలా పేదరాలు. ఆమెకు సొంత ఇల్లు లేదు. కనీసం ఒక చిన్న స్థలం కూడా లేదు. తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఊరి చివరన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ బ్రతుకుతూ ఉంటుంది. తుని పిచ్చుక రోజు కూలి పనులు చేస్తూ ఎండనక వాననక కష్టపడి తన కూతురి భవిష్యత్తు కోసం ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కోసం కొద్ది కొద్దిగా డబ్బులు కూడబెడుతూ ఉంటుంది. అలా చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒకరోజు ఉదయం తుని పిచ్చుక తన వద్ద ఉన్న డబ్బుల సంచిని తీసుకుని తన కూతురి దగ్గరికి వస్తుంది. తుని పిచ్చుక కళ్ళల్లో ఆనందంతో, బుజ్జి, నా చిట్టి తల్లి, చూసావా ఈ డబ్బుల సంచి? ఇన్ని సంవత్సరాలుగా నేను కూలీ పనులు చేసి కడుపు కట్టుకుని నీకోసం, మన భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులివి. 5,000 రూపాయలు దాచాను తల్లి. ఈ రోజున మన కష్టాలన్నీ తీరిపోతాయి. బుజ్జి పిచ్చుక సంతోషంగా గంతేస్తూ, 5,000 రూపాయల అమ్మా! అయితే ఈ రోజు మనం మంచి కొత్త బట్టలు, నాకు ఇష్టమైన ఐస్ క్రీంలు కొనుక్కుందామా అమ్మా? బట్టలు ఐస్ క్రీంలు కాదు బుజ్జి, బట్టలు చిరిగిపోతాయి, ఐస్ క్రీం కరిగిపోతుంది. కానీ మనకి శాశ్వతంగా ఉండేది ఒక సొంతిల్లు. ఈ చెట్టు కింద చలిలో వణుకుతూ మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు ఈ డబ్బులు తీసుకునెళ్ళి మన ఊర్లో ఎవరి దగ్గరైనా ఒక చిన్న స్థలం కొనుక్కుందాం. ఆ స్థలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుందాం తల్లి. ఇక మనల్ని ఎవ్వరూ అనాథలని పిలవరు. అవునా అమ్మా? మనకి సొంతిల్లు వస్తుందా? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు తొందరగా వెళ్ళి స్థలం కొనుక్కొని రా అమ్మా. నేను ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చొని నీకోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే బుజ్జి, ముందుగా నేను మన చోటు చిలుక దగ్గరికి వెళ్తాను. మన కిరాణా షాప్ పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. నేను అడిగితే కాదనకుండా ఇస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. తుని పిచ్చుక ఎంతో ఆశతో కళ్ళల్లో వేల కళ్ళలతో డబ్బులు సంచి పట్టుకుని చోటు చిలుక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక షాప్ లో లెక్కలు చూసుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుక నవ్వుతూ, చోటు, ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా జరుగుతుందా? చోటు చిలుక తల పైకెత్తి చూసి, ఓహో తుని పిచ్చుక, ఏంటి ఉదయాన్నే నా షాప్కి వచ్చావు? సరుకులు కొనుక్కోవడానికేనా? కానీ నీ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయిలే? అప్పు కావాలా ఏంటి? ముందే చెబుతున్నాను, నా షాప్ లో అప్పులు ఇవ్వను. అప్పు కోసం కాదు చోటు, సరుకుల కోసం కూడా కాదు. నేనెన్నో ఏళ్లుగా కష్టపడి కొద్దిగా డబ్బులు కూడబెట్టాను. నీ షాప్ పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది కదా, నాకు ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొద్దిగా అమ్ముతావా చోటు? నేను నీకు డబ్బులు ఇస్తాను. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి స్థలం కొంటావా? నా స్థలం కొనేంత స్తోమత నీకెక్కడి నుండి వచ్చింది తుని? సరే, అమ్మడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ స్థలం విలువ 15,000 రూపాయలు. నీ దగ్గర 15,000 ఉన్నాయా? తుని పిచ్చుక షాక్ అయ్యి, 15,000? అయ్యో చోటు, అంత చిన్న స్థలానికి 15,000? నా దగ్గర 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దయచేసి నాకు ఆ స్థలం 5,000కే ఇవ్వు చోటు. నా కూతురు బుజ్జికి ఒక నీడనివ్వాలి. నువ్వు నా స్నేహితురాలివి కదా, కొంచెం దయ చూపించు. చోటు చిలుక కోపంగా, దయ చూపించాలా? వ్యాపారంలో దయా జాలి ఉండవు తుని. 5,000 రూపాయలకి నా షాప్ లో నెల సరుకులు కూడా రావు. నీకేకంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలా? 5,000 పట్టుకుని ఎవరైనా స్థలాలు కొంటారా? బుర్ర ఉందా నీకు? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఆ స్థలం నీకు ఇవ్వడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. తుని పిచ్చుక చోటు చిలుక మాటలకి చాలా బాధపడుతుంది. కానీ తన ఆశను వదులుకోకుండా మహీగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. మహీగ్రద్ద ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. మహీగారు, కొంచెం బయటకొస్తారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మహీగ్రద్ద బయటికొచ్చి, ఏంటి తుని, ఏంటి విషయం? పనులన్నీ అయిపోయాయా? ఏమైనా పని కావాలా? పని కోసం కాదు మహీగారు, మీరు మొన్న మీ ఇంటి వెనకాల ఉన్న స్థలం అమ్ముతానని అంటున్నారు కదా, ఆ స్థలం నాకు ఇప్పిస్తారా మహీగారు? నేను కష్టపడి ఒక 5,000 కూడబెట్టాను. ఆ స్థలం నాకిస్తే నేను ఒక చిన్న కూడు కట్టుకుని నా బతుకు నేను బ్రతుకుతాను. మహీగ్రద్ద పెద్దగా నవ్వుతూ, ఏంటి తుని, జోకులు వేస్తున్నావా? నా ఇంటి వెనకాల ఉన్న స్థలం నేను అమ్మేది ఏకంగా 30,000 రూపాయలకి. నువ్వు చూస్తే 5,000 అంటున్నావు. ఈ 5,000కి నీకు మా ఇంటి కాంపౌండ్ వాళ్ళ గేటు కూడా రాదు తెలుసా? మహిగారు, దయచేసి అలా అనకండి. నేను చాలా పేదరాలిని. రోజు కూలికి వెళ్తే కాని నా ఇల్లు గడవదు. కడుపు మార్చుకొని ఈ 5,000 దాచాను. మీరు పెద్దవాళ్ళు, మీకు దయ ఎక్కువ. నాకు ఆ స్థలం ఇస్తే మీకెప్పుడు రుణపడి ఉంటాను. రుణపడి ఉంటే నాకేంటి లాభం తుని? నేను వ్యాపారం కోసం ఆ స్థలం కొన్నాను. 30,000 రూపాయలు ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. నువ్వు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. నీ దగ్గర ఉన్న డబ్బులకి ఈ ఊర్లో ఎవరు నీ స్థలం ఇవ్వరు. నువ్వు ఇంకా జీవితాంతం ఆ చెట్టు కిందనే అడుక్కుంటూ బతకాల్సిందే. దయచేయి ఇక్కడి నుండి. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
ఎవరు ఎంత అవమానించినా తన కూతురి కోసం ఇంకో ప్రయత్నం చేద్దామని లూసీ పౌరం ఇంటికొస్తుంది. కాని లూసీ పౌరం కూడా ఆ స్థలం 50,000 అని చెప్పి తుని పిచ్చుకని చాలా చులకన చేసి పంపించేస్తుంది. ఇక లాభం లేదని తుని పిచ్చుక ఊర్లో అందరికంటే ధనవంతురాలైన చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి ఇంట్లో పండ్ల రసం తాగుతూ కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చొనుంటుంది. తుని పిచ్చుక చేతులు కట్టుకుని భయంగా, చిచ్చుగారు, కొంచెం మీతో మాట్లాడాలి. చిచ్చుకాకి విసుక్కుంటూ, ఏంటితోని నా రెస్ట్ టైంలో వచ్చి విసిగిస్తున్నావు? మళ్ళీ ఏదైనా అప్పు కావాలని వచ్చావా ఏమిటి? నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ముందే చెబుతున్నాను. అప్పు కోసం కాదు చిచ్చుగారు, నా దగ్గర ఒక 5,000 రూపాయలున్నాయి. నా బిడ్డ కోసం ఒక ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నాను. ఊరి బయట మీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా, అదేమైనా నాకు అమ్ముతారా అని అడగడానికి వచ్చాను. ఎవరూ నాకు స్థలం ఇవ్వడం లేదు, మీరే నాకు దిక్కు. చిచ్చుకాకి షాక్ అయ్యి పెద్దగా నవ్వుతూ, ఏమిటి స్థలం కొంటావా? నువ్వా కూలీదానివి, పక్కింట్లో పాచి పనులు చేసేదానివి, నువ్వు స్థలం కొంటావా? నా ఊరి బయట ఉన్న స్థలం విలువ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలంటే ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? నీ బతుకంతా కష్టపడినా ఆ స్థలంలో ఒక మూల కూడా కొనలేవు. తుని పిచ్చుక ఏడుస్తూ, చిచ్చుగారు, నేను పేదరాలిని, కాని నాకు ఆశలుంటాయి కదా. నా బిడ్డ చలిలో వణుకుతుంటే చూడలేకపోతున్నాను. 1,00,000 రూపాయలు నేనివ్వలేను. నా దగ్గరున్న ఈ 5,000 తీసుకుని నాకు ఒక చిన్న మూల ఇవ్వండి చాలు. నేను మీకు 10 సంవత్సరాలు ఉచితంగా పని మనిషిగా ఉంటాను. ప్లీజ్ చిచ్చుగారు. చిచ్చుకాకి కోపంగా లేచి, నార్మయ్యే, నీ ఉచిత సేవలో నాకు అవసరం లేదు. నా స్థలంలో ఒక్క అడుక్కు తినేదానికి చోటిస్తే నా స్థలం విలువ పడిపోతుంది. నీ దరిద్రం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. 5,000 రూపాయలు పట్టుకుని 1,00,000 రూపాయల స్థలం కొనడానికి వచ్చావా? నీకు సిగ్గు లేదా? నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయావుతూనే. పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే బతకాలి, అంతేగాని ఇలా కలలు కనకూడదు. నా ఇంటి ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. తుని పిచ్చుకకి గుండె మొక్కలవుతుంది. అందరూ ఆమె పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడంతో తీవ్రమైన అవమానంతో పోరునా ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఊరి చివరున్న ఆ పెద్ద చెట్టు కిందకి చేరుకుంటుంది. అక్కడ బుజ్జి పిచ్చుక ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక రాగానే గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? స్థలం ఎవరూ ఇవ్వలేదా అమ్మా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అవును బుజ్జి, ఈ ప్రపంచం చాలా క్రూరమైంది తల్లి. ఇక్కడ డబ్బులున్న వాళ్ళకే విలువ. మనలాంటి పేదవాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు కూడా లేదనిపించేలా మాట్లాడారు తల్లి. చోటు, మహి, చిచ్చుకాకి అందరూ మన పేదరికాన్ని చూసి నవ్వారు, అవమానించి కెంటేశారు. నా దగ్గరున్న 5,000 రూపాయలకు కనీసం ఒక చిన్న అడుగు స్థలం కూడా ఎవ్వరూ ఇవ్వనన్నారు. నన్ను క్షమించు తల్లి, నేను నీకొక సొంత ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. మనం జీవితాంతం ఇలా ఈ చెట్టు కింద ఈ మట్టిలోనే బ్రతకాలనుకుంటా. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ఏడవకమ్మా, నాకు ఇల్లొద్దు, ఏమీ వద్దు. వాళ్ళంత క్రూరులమ్మా. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఎవరికి ఎలాంటి హాని చేయలేదు కదా. అయినా మనల్ని ఎందుకంత దారుణంగా తిట్టారు? మనకి చెట్టు ఉంది కదమ్మా, మనం ఇక్కడే బ్రతుకుతాం. అలా తల్లి కూతుర్లిద్దరూ ఒకరికొకరు గట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. అటువైపుగా వెళ్తున్న కుహుబాతు వాళ్ళ ఏడుపు విని అక్కడికొస్తుంది. కుహుబాతు చాలా మంచిది, తెలివైంది కూడా. ఏడుతునే ఎందుకలా గుండెల పగలేలా ఏడుస్తున్నావు? బుజ్జి కూడా ఏడుస్తుంది ఏమిటి? ఏమైంది? ఏమైనా అన్నారా? తుని పిచ్చుక జరిగిందంతా ఏడుస్తూ కుహుబాతుకి వివరిస్తుంది. అందరూ తనను ఎంత అవమానించారో చెబుతుంది. కుహుబాతు బాధగా, వాళ్ళ డబ్బు కర్మం వాళ్ళ కళ్ళు మూసుకుపోయేలా చేసింది తుని. వాళ్ళు చేసింది చాలా తప్పు, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకిల్లు కావాలంతే కదా. ఎక్కడో కింద మట్టిలో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం దేనికి తుని? నీకు ఒక అద్భుతమైన అవకాశం నీ కళ్ళ ముందే ఉంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవకాశం నా కళ్ళ ముందుందా? నా దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి కుహు. ఎవరూ నాకు స్థలం ఇవ్వడం లేదు. నాకెక్కడ అవకాశం ఉంది? తుని, నీకొక విషయం తెలుసా? ప్రతి ఏడాది వర్షాకాలం వస్తుంది, కానీ ఈ సంవత్సరం భారీ వర్షాలు వస్తాయని, తుఫాన్లు వస్తాయని నిన్ననే మన పంచాయతీలో మాట్లాడుకున్నారు. మన ఊరి పక్కనే ఉన్న ఆ పెద్ద చెరువు ఏ క్షణమైనా నిండిపోయి ఊర్లోకి వరద నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. నువ్వు స్థలం కొని నేల మీద ఇల్లు కట్టుకుంటే ఆ వరదలో నీ ఇల్లు కూడా కొట్టుకుపోతుంది. పైగా నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నేను చెప్పేది విను. మీరు ఎటో ఈ పెద్ద చెట్టు కిందనే ఉంటున్నారు కదా. ఈ చెట్టు చాలా బలంగా ఉంది, ఎంతో ఎత్తుగా ఉంది. దీని కొమ్మల మీద పై భాగాన ఒక చక్కటి ఇల్లు కట్టుకో. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుని, చెట్టు మీద ఇల్లా? అవును బుజ్జి, చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే నీకు స్థలం కొనే పైసా ఖర్చు ఉండదు. ఆ 5,000తో మంచి చెక్కలు, ఆకులు, తాడు కొనుక్కుని మీరు ఒక అందమైన బలమైన ఇల్లు కట్టుకోవచ్చు. పైగా వర్షాకాలం వస్తుంది కదా, చెరువు పొంగి వరదలు వచ్చినా సరే మీ ఇల్లు చెట్టు పైన ఉంటుంది కాబట్టి
మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కింద ఉన్న వాళ్ళు నీళ్లలో మునిగిపోయినా మీరు మాత్రం హాయిగా సేఫ్గా ఉంటారు. ఏమంటావు తుని? నా ఐడియా బాగుందా? తుని పిచ్చుక ఆనందంతో, వావ్ కుహు, నువ్వు నాకు దేవుడిలా వచ్చి ఎంత మంచి సలహా ఇచ్చావే. నిజమే, నేను ఎందుకు ఆలోచించలేదు. నేల మీద స్థలం కొనాల్సిన అవసరం నాకేంటి? మనం పక్షులం, మనకి చెట్లున్నాయి కదా. సూపర్ ఐడియా ఆంటీ. మనం రేపటి నుండి ఇల్లు కట్టడం మొదలు పెడతామమ్మ. పైగా చెట్టు మీదనే చల్లటి గాలి కూడా వస్తుంది. మనకెవరి భయమూ ఉండదు. అవును తుని, ఆ చిచ్చుకాకి చోటు వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీ పని నువ్వు చూసుకో. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అలా కుహుబాతు ఇచ్చిన ధైర్యంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఎంతో ఆనందంగా తమ చేతిలో ఉన్న 5,000 రూపాయలతో కావలసిన సామాను, చెక్కలు, గట్టి తీగలు, తాటాకులు కొనుక్కొనొస్తారు. అలా ఇద్దరు రాత్రి పగలు కష్టపడి ఆ పెద్ద మర్రి చెట్టుపై భాగంలో గట్టి కొమ్మల మధ్య ఒక అందమైన విశాలమైన చెక్క ఇల్లు కట్టుకుంటారు. వర్షం వచ్చినా నీళ్లు లోపలికి రాకుండా పైన ఆకులతో దట్టమైన కప్పు వేస్తారు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా ముచ్చటిగా ఉంటుంది. వాళ్ళందులో చాలా సంతోషంగా బ్రతకడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కుహుబాతు చెప్పినట్టే వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుని భయానక ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలవుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. దానితో ఊరి పక్కనున్న పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి కట్టలు తెగిపోయి వరద నీరు ఒక్కసారిగా పక్షుల గ్రామంలోకి తోసుకొస్తుంది. వరద నీరు ఊర్లోకి రావడంతో పక్షులన్నీ ప్రాణభయంతో అరుస్తాయి. చూసేసరికి నేల మీదున్న చోటు చిలుక కిరాణా షాపు, మహీగ్రద్ద ఇల్లు సగం నీళ్లలో మునిగిపోయుంటాయి. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ, అమ్మా, నా ఇల్లు, నా లక్షల రూపాయల ఇల్లు మునిగిపోతుంది. నా సోఫా కొట్టుకుపోతుంది. ఎవరైనా రక్షించండి మొర్రా. చోటు చిలుక తన ఇంటి పైకప్పు మీదకెక్కి నిలబడి, చిచ్చు, కిందంటే కొట్టుకుపోతావు, ఏదైనా పైకెక్కు. నా కిరాణా షాపులోని బియ్యం బస్తాలన్నీ కొట్టుకుపోయాయి. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వరద ఇంకా పెరుగుతుంది. మహీగ్రద్ద తన రేకుల షెడ్డు పైన వణుకుతూ నిలబడి, బాబోయ్, ఊరంతా సముద్రంలాగా మారిపోయింది. ఎటు వెళ్లే దారి లేదు. ఈ నీళ్లు ఇంకా పెరిగితే మనం చచ్చిపోవడం ఖాయం. లూసీ పౌరం ఒక చెక్క బల్ల మీద తేలుతూ ఏడుస్తూ, నన్ను ఎవరైనా కాపాడండి, నాకు ఈత రాదు. నీళ్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. అందరూ తమ ఇళ్లపైన లేదా దొరికిన చెక్కలపైన నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కళ్ళు ఆ ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు వైపు వెళ్తాయి. ఆ చెట్టు పైన తుని పిచ్చుక కట్టుకున్న ఇల్లు ఒక్క చుక్క నీరు కూడా అంటకుండా చాలా భద్రంగా వెచ్చగా ఉంటుంది. లోపల తుని పిచ్చుక, బుజ్జి లాంతరు వెలుతురులో ప్రశాంతంగా కూర్చొనుంటారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అటు చూడండి, తుని పిచ్చుక ఇల్లు. అది చెట్టు పైన ఉండడం వల్ల దానికి వరద నీళ్ళు అసలు తగలనే లేదు. అది ఎంత సేఫ్ గా ఉందో చూడండి. అవును చిచ్చు, మనం నేల మీద ఇల్లు కట్టుకుని మునిగిపోయాం. తుని తెలివిగా చెట్టు మీద కట్టుకుని బతికిపోయింది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తేనే మన ప్రాణాలు దక్కుతాయి. పదండి, మన దగ్గర ఉన్న చెక్క బల్లలను ఒకదానికొకటి పట్టుకొని మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి ఒక పెద్ద చెక్క పలక మీద ఎక్కి వరద నీళ్ళల్లో ప్రాణాలతో పోరాడుతూ అతి కష్టం మీద తుని పిచ్చుక ఇంటి కింద ఉన్న చెట్టు మ్రాను దగ్గరికి చేరుకుంటారు. వానలో తడిసి ముద్దైపోయి చలికి తీవ్రంగా వణుకుతూ పైకి చూస్తూ అరుస్తారు. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, తుని, ఓ తుని, దయచేసి బయటికి రావే. తుని పిచ్చుక తలుపు తీసి కిందకి చూస్తుంది. కింద నీళ్లలో ప్రాణభయంతో వణుకుతున్న చిచ్చు, చోటు, మహి, లూసీలను చూసి ఆశ్చర్యపోతుంది. చోటు చిలుక చేతులు జోడిస్తూ, తుని, మమ్మల్ని కాపాడు తుని. మా ఇల్లు, మా ఆస్తి అంతా వరదలో కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము అనాథలమైపోయాం. నీళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయి. మమ్మల్ని లోపలికి రానివ్వవా? తుని, ఆ రోజు మేము మా డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను చాలా దారుణంగా అవమానించావు. నీకు కనీసం ఒక అడుగు స్థలం ఇవ్వకుండా రోడ్డు మీదకి గెంటేశాం. కానీ ఈ ప్రకృతి ముందు మన ఆస్తి, డబ్బు ఏది పనికిరాదని ఈ రోజు మాకు తెలిసొచ్చింది తుని. మా అహంకారం ఈ వరద నీటిలో కొట్టుకుపోయింది. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, అవును తుని, ₹1,00,000 స్థలం అని నేను విర్రవేగాను. కానీ ఇప్పుడు ఆ స్థలం ఈ వరదలో మునిగిపోయి మాకు సమాధిలాగా మారింది. నువ్వెంత బ్రతిమలాడినా నేను కనికరించలేదు. నా పాపానికి తగిన శాస్తి జరుగుతుంది తుని. మమ్మల్ని క్షమించుతనే. నువ్వు కాపాడకపోతే ఈ రోజు మేము ఈ నీళ్ళల్లో మునిగి చచ్చిపోతాం. దయచేసి నీ ఇంట్లో నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు. వాళ్ళ దీనస్థితి చూసి తుని పిచ్చుక హృదయం కరిగిపోతుంది. తాను పట్ట అవమానం కన్నా వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని భావిస్తుంది. అలా కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరేడవకండి, మన పక్షుల జన్మకి అడవే అసలు ఇల్లు. ఈ చెట్లే మన రక్షణ. ఆ రోజు మీరు నాకు స్థలం ఇవ్వకపోవడం వల్లే కుహుబాతు సలహాతో నేను ఈ చెట్టు మీద ఇల్లు కట్టుకున్నాను. ఈ రోజు ఈ ఇల్లే నా ప్రాణాలు, మీ ప్రాణాలు కాపాడుతుంది. తొందరగా ఆ చెట్టు కొమ్మలు పట్టుకుని పైకొచ్చేయండి. తుని పిచ్చుక వాళ్ళందరికీ సహాయం చేసి తన చెట్టింట్లోకి లాక్కుంటుంది. అందరూ లోపలికి రాగానే వాళ్ళకి వెచ్చటి దుప్పట్లుచ్చి తన దగ్గరున్న వేడివేడి ఆహారం పెడుతుంది. చలికి వణుకుతున్న వాళ్ళకి ఆ చెట్టిల్లు స్వర్గంలాగా అనిపిస్తుంది. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకుని,
తుని, నీ ఇల్లు చిన్నదే కానీ నీ మనసు ఈ ఆకాశం అంత పెద్దది. మమ్మల్ని క్షమించి నీ ఇంట్లో చోటు ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఏం పర్వాలేదు చిచ్చు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే మానవత్వం. వర్షాలు తగ్గే వరకు మీరందరూ ఇక్కడే ధైర్యంగా ఉండండి. అందరూ తుని పిచ్చుక చెట్టింట్లో సురక్షితంగా గడుపుతారు. ఆ వరదలు వాళ్ళందరికీ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతాయి. డబ్బు ఆస్తి ఎప్పటికీ శాశ్వతం కాదని, తోటి వాళ్లతో ప్రేమగా ఆపదలో సహాయం చేసుకుంటూ బ్రతకడమే నిజమైన జీవితమని వాళ్ళు తెలుసుకుంటారు. వర్షాలు తగ్గాక అందరూ తుని పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్పి తమ పాత గర్వాన్ని వదిలేసి అందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా బ్రతుకుతారు. తాటాకుల ఇంట్లో రొయ్యల కూర. తుని పిచ్చుక చాలా పేదరాలు. తన భర్త చనిపోవడంతో తన ఏకైక కూతురు పుచ్చి పిచ్చుకని పోషించుకోవడానికి తుని రోజు కూలి పనులు చేస్తూ ఉంటుంది. ఊరి చివర ఒక చిన్న తాటాకుల ఇంటిలో వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. ఆ ఇల్లు చిన్న గాలొచ్చినా ఊగిపోతూ ఉంటుంది. వర్షం వస్తే కురుస్తుంది, నీళ్లు లోపలికొస్తాయి. అయినా సరే తుని తన కూతురికి ఎలాంటి లోటు రాకుండా, ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా తీవ్రమైన కష్టంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయం బుజ్జి పిచ్చుక ఆడుకోవడానికని వెళ్లి అటుగా చోటు చిలుక ఇల్లు వైపు వెళ్తుంది. అక్కడ చోటు చిలుక మహిగ్రద్ద కలిసి చాలా ఖరీదైన రొయ్యల కూర వండుకుని తింటూ ఉంటారు. ఆ వాసన బుజ్జికి తెగ నచ్చేస్తుంది. ఆ రుచికరమైన వాసన పీల్చగానే బుజ్జి పొట్టలో ఆకలి మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక నోరూడ్చుకుంటూ ఆశగా చూస్తూ, చోటు అత్త, ఆ కూర వాసన చాలా చాలా బాగుందట. మీరేం కూర తింటున్నారు? అది చూడ్డానికి చాలా కొత్తగా ఎర్రగా భలే ఉంది. నాకు చాలా ఆకలిస్తుందట. నాకు ఒక్క చిన్న ముక్క పెడతారా? నేనెప్పుడు అలాంటి కూర తినలేదు. ఒక్కసారి రుచి చూస్తానట, ప్లీజ్. చోటు చిలుక చిరాకుగా కోపంగా, ఏంటి నీకు ఈ కూర కావాలా? ఇది రొయ్యల కూర తెలుసా? ఈ రొయ్యలు కిలో ఎంత రేటు ఉంటాయో తెలుసా నీకు? మీ అమ్మ రోజు కష్టపడితే ఆ వచ్చే కూలి డబ్బులంతా పెడితే గాని ఒక పావు కిలో కూడా రావు. ఈ కూరని మేము చాలా ఖర్చు పెట్టి రకరకాల మసాలాలు వేసి చాలాసేపు కష్టపడి వండుకున్నాం. ఇది నీలాంటి పేదవాళ్ళు తినే తిండి కాదు. వెళ్ళి మీ అమ్మ పెట్టి గంజి తాగు. అవును బుజ్జి, నువ్వు ఈ కూర తింటే నీకు అస్సలు అరగదు. అసలే మీకు ఈ పెద్ద పెద్ద కూరలు, నాన్ వెజ్ కూరలు తినే అలవాటే లేదు కదా. నువ్వు వెళ్ళి మీ అమ్మని అడుగు. మీ అమ్మ రోజు వండే ఆకుకూర పప్పు పెట్టుకుని తిను. మమ్మల్ని ప్రశాంతంగా తిననివ్వు. వెళ్ళి మీ తాటాకుల ఇంట్లో కూర్చోపో. ఇక్కడ నించొని ఆశగా చూస్తుంటే మాకు కూడా దిష్టి తగులుతుంది. మాకు కడుపు నొప్పులు వస్తాయమ్మా. బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో తీవ్రమైన అవమానంతో, నేనేమి దిష్టి పెట్టడం లేదు మహి అత్త. నాకు ఆ వాసన చూసి తినాలని ఆశ వేసిందంటే. నేను మిమ్మల్ని ఇంకెప్పుడు అడగలేంటి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. మా అమ్మ నాకు దీనికంటే చాలా మంచి కూర, చాలా రుచిగా వండి పట్టుంది. మీరు నాకు పట్టకపోయినా పర్వాలేదు. నేను మా అమ్మతోనే తింటాను. బుజ్జి పిచ్చుక తీవ్రమైన అవమానంతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ తన తాటి ఆకుల ఇంటికి వెళ్తుంది. తుని పిచ్చుక అప్పుడే కష్టపడి కూలీ పని చేసొచ్చి ఆకలితో ఉన్న తన కూతురి కోసం చిన్న మట్టి పొయ్యి మీద పప్పు వండుతూ ఉంటుంది. ఆకాశంలో మెల్లిగా నల్ల మబ్బులు కమ్ముకుంటూ ఉంటుంటాయి. బుజ్జి ఏడుస్తూ వచ్చి తునిని గట్టిగా హత్తుకుంటుంది. తుని కంగారు పడి కూతుర్ని గుండెలకు హత్తుకుంటుంది. తుని పిచ్చుక కంగారుగా, ఏమైంది బుజ్జి? నా చిట్టి తల్లి, ఎందుకలా గట్టిగా ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా నిన్ను? ఎవడమ్మా నా కూతురు నేర్పించింది? నువ్వు ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. నువ్వు చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను. నిన్ను ఎవరేమన్నారో చెప్పు తల్లి. నా ప్రాణం ఆగిపోయేలా ఉంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ, నన్నెవరూ కొట్టలేదమ్మా, కానీ నన్ను చాలా గట్టిగా అవమానించారు. నేను చోటు అత్త, మహి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. అక్కడ వాళ్ళు రొయ్యల కూర వండుకొని తింటున్నారు. ఆ వాసన చాలా బాగుందమ్మా. నేను అసలు ఎప్పుడు అలాంటి కూర చూడలేదు. ఆ కాకలేసి ఒక చిన్న ముక్క అడిగానమ్మా, కానీ వాళ్ళు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. నేను పేదదాన్ని, నాకు ఆ కూర తినే అర్హత లేదని అన్నారు. నీకంత స్టోమక్ లేదు అని నిన్ను కూడా తక్కువ చేసి అన్నారమ్మా. నాకు చాలా బాధగా ఉంది. నాకు వాళ్ళన్నమాట గుర్తుకొచ్చి తగ్గ ఏడుపు వస్తుందమ్మా. తుని పిచ్చుక కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ కూతుర్ని సముదాయిస్తూ, అయ్యో నా తల్లి, వాళ్ళు డబ్బులున్న వాళ్ళమ్మా, గర్వంతో అలా మాట్లాడతారు. మనం పేదవాళ్ళం, మన దగ్గర రొయ్యలు కొనే అంత డబ్బులు ఎక్కడున్నాయి తల్లి? రోజు నేను కూలి పని చేస్తేనే కాని మన పొట్టలు నిండవు. ఆ రిచ్ పక్షులు చాలా డబ్బులున్న వాళ్ళు, రోజు కొత్త కొత్త కూరలు తింటారు. కానీ మనం ఆ తాటి ఆకుల ఇంట్లో ఎంత కష్టపడి బ్రతుకుతున్నామో నీకు తెలియంది కాదు. నేను పొద్దున్నే లేచి
అడవికి వెళ్ళి పుల్లలేరుకొని ఊరంతా పనులు చేస్తే వచ్చిన 2 రూపాయలతో ఈ బియ్యం పప్పు తెచ్చాను తల్లి. నువ్వు వాళ్ళన్న మాట మర్చిపో తల్లి. వాళ్ళంటే అంటారు, మనం పట్టించుకోకూడదు. బుజ్జి పిచ్చుక కోపంగా, లేదమ్మా, నా కోళ్ళంత మాట అన్నాక కూడా నేను తగ్గకూడదమ్మా. నాకు ఈ రోజు ఖచ్చితంగా రొయ్యలు కూడా కావాలి. నేను ఈ రోజు రొయ్యలు ఖచ్చితంగా తినాలమ్మా. నువ్వు నాకు ఎలాగైనా రొయ్యలు వండి పెట్టమ్మా. నేను వాళ్ళకి చూపించాలి నేను కూడా రొయ్యలు తింటుంటానని. తుని పిచ్చుక బుజ్జిని సమాధానపరుస్తూ ఆకాశం వైపు చూసి, వద్దు తల్లి, ఆకాశం వైపు చూడు, నల్లగా మారిపోయింది. ఏమైనా వర్షం వచ్చేలా ఉంది తల్లి. ఇప్పుడు మనం కూర వండుకొని తినడం చాలా కష్టం. ఇప్పుడు నేను వెళ్ళి రొయ్యలు తేవాలంటే చాలా సేపు పడుతుంది. తెచ్చినా కూడా ఇప్పుడు మనం బయట పొయ్యి మీద కూర వండుకొని తినడం కష్టం తల్లి. వర్షం పడితే పొయ్యి ఆరిపోతుంది. మన ఇల్లు తాటాకులు ఇల్లు కదా, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ వేడిగా పప్పు వండాను. నేను వండిన పప్పు వేసుకుని తిను తల్లి. రేపు నేను ఇంకా ఎక్కువ కష్టపడి నీకు ఖచ్చితంగా రొయ్యలు తెస్తాను. ప్లీజ్ తల్లి, నా మాట విను. ఈ రోజుకి పప్పు అన్నంతో అడ్జస్ట్ అవ్వు. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, నాకు ఈ పప్పు వద్దమ్మా. నేను రోజు ఈ పప్పు ఆకుకూరలు తిని తిని నా నోరు చచ్చిపోయింది. నాకు ఈ రోజు రొయ్యలు కూడా కావాలి. వాళ్ళు నన్ను చులకనగా చూసి, ఇది చాలా ఖర్చుతో కూడింది, నీకు అరగదు, వెళ్ళి మీ అమ్మ పెట్టి పప్పు తాగు అని నన్ను గెంటేశాడు. నాకు చాలా అవమానంగా అనిపించిందమ్మా. నాకు ఈ రోజు రొయ్యలు కూడా తిని తీరాలి. నేను ఈ పప్పు తినను కాక తినను. నువ్వు నాకు రొయ్యలు వండి పెట్టకపోతే నేను ఇంకా అన్నం తిననే తినను, ఎప్పటికీ తినను. నేను ఉపవాసం ఉంటాను. బుజ్జి, అలా అనకమ్మా. నువ్వు పచ్చి మంచినీళ్ళు తాగి పడుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి. నువ్వు ఆకలితో ఉంటే నేను ప్రాణాలతో ఉండలేను. నీకు రొయ్యలు కావాలి కదా, సరే, నేను ఇప్పుడే వెళ్తాను. నేను వెళ్ళి మన ఊరి పక్కనే ఉన్న చెరువులోకి దిగి నీకోసం తెస్తాను. నువ్వు ఏడవకు తల్లి. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నా కూతురు ఎంత అవమానపడిందో. నేను ఖచ్చితంగా నీ ఆశ తీరుస్తాను. నువ్వు లోపల కూర్చో, నేను తొందరగా వచ్చి వండుతాను. వర్షం వచ్చినా సరే నేను నీకు కూర వండి పెడతాను. తుని పిచ్చుక తన కూతురు బాధని తట్టుకోలేక ఆకాశంలో మబ్బులు కమ్మి ఉధృతంగా వర్షం వచ్చే సూచనలున్నా కూడా లెక్క చేయకుండా చెరువు వైపు పరిగెడుతుంది. తన పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి దిగుతుంది. చెరువులో నీళ్లు చాలా చల్లగా లోతుగా ఉంటాయి. ఆకాశం నుండి పెద్ద పెద్ద ఉరుముల చప్పుళ్ళు వస్తూ ఉంటాయి. చలిగాలి గట్టిగా వేస్తుంది. అయినా సరే తుని పిచ్చుక తన కూతురి ముఖంలోనే ఆనందం చూడాలని చాలా కష్టపడి వణుకుతూ వల వేసి రొయ్యలను పట్టుకోవడానికని ప్రయత్నిస్తుంది. ఈమెకు ఈత కొట్టడం కష్టంగా ఉన్నా కూడా కూతురి కోసం ప్రాణాలకు తెగించింది. తుని పిచ్చుక నీళ్లలో వణుకుతూ తనలో తాను మాట్లాడుకుంటూ, దేవుడా, ఈ ప్రకృతి ఎంత కఠినమైంది. నేను రోజు కూలి పని చేసుకుని నా బిడ్డని పోషించుకుంటున్నాను. చిన్నపిల్ల, తన వయసు పిల్లలన్నీ కూడా కొత్తగా తింటుంటే నా కూతురు మాత్రం నేను తెచ్చిన ఆకుకూరల పప్పు తిని బ్రతుకుతుంది. ఈ రోజు వాళ్ళ మాటలు నా కూతుర్ని చాలా బాధ పెట్టాయి. నా ప్రాణం పోయినా సరే నేను నా కూతురికి రొయ్యలు తెస్తాను. నా కూతురు ఎప్పుడు నన్నేమీ అడగలేదు. ఈ రోజు వాళ్ళన్న మాటలకి దానికి రోషం వచ్చింది. పాపం చిన్నపిల్ల, దానికి కొంచెం ఆశ ఉండడం తప్పులేదు. ప్రకృతి తల్లి, దయచేసి కాసేపు ఈ వర్షాన్ని ఆపు తల్లి. నేను నా బిడ్డకి కూర వండుకునే వరకు నన్ను కాపాడు. నేను ఎలాగైనా కొన్ని రొయ్యలను పట్టుకుని వెళ్ళాలి. నా బుజ్జికి కడుపు నిండా పెట్టి చూసు. తుని పిచ్చుక చాలాసేపు కష్టపడి వర్షపు చినుకులు మొదలవుతున్నా కూడా చివరికి కొన్ని పెద్ద రొయ్యలను పట్టుకుంటుంది. వాటిని తీసుకుని చాలా ఆనందంగా తడిసిపోయిన బట్టలతో తన తాటాకుల ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంటికి రాగానే బుజ్జి పిచ్చుక రొయ్యలను చూసి చాలా సంతోషిస్తుంది. బుజ్జి పిచ్చుక గెంతేస్తూ, అమ్మా, నువ్వు నిజంగానే రొయ్యలు తెచ్చావా? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నాకు తెలుసు నువ్వు నా ఆశ ఖచ్చితంగా తీరుస్తావని. నన్ను అవమానించిన వాళ్ళ ముందు నేను ఇప్పుడు తలెత్తుకుని తిరుగుతానమ్మా. తుని పిచ్చుక ఆయాసపడుతూ నవ్వుతూ, అవును తల్లి, నీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వేడవడం నేను చూడలేను. ఆగు, నేను తొందరగా వీటిని శుభ్రం చేసి మన ఇంటి ముందున్న మట్టి పొయ్యి మీద తెగ రుచిగా వండుతాను. చోటు మహిళలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరూ ఇంత రుచికరమైన కూర తినే ఉండరు. నేను నా ప్రేమనంతా రంగరించి వండుతాను. నువ్వు లోపల కూర్చో తల్లి. బయట చలిగాలొస్తుంది. వర్షం గట్టిగా వచ్చేలా ఉంది కూడా. నేను తొందరగా వంట పూర్తి చేసి తెస్తాను. తుని పిచ్చుక తొందరగా రొయ్యలను కడిగి తన దగ్గరున్న కొంచెం కారం, ఉప్పు, చిన్న చిన్న మసాలాలు వేసి మట్టి పొయ్యి మీద కూర వండడం మొదలు పెడుతుంది. మట్టి పొయ్యి మీద మట్టి గిన్నెల్లో రొయ్యల కూర ఉడుకుతూ ఉంటే ఆ వచ్చే గుమగుమలు ఆ తాటాకుల ఇల్లంతా వ్యాపిస్తాయి. బుజ్జి పిచ్చుక లోపల నుండి ఆ వాసనని పీలుస్తూ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. తుని కూడా చాలా ఆనందంగా కూరని కలుపుతూ ఉంటుంది. తుని పిచ్చుక కూర కలుపుతూ, చూడు బుజ్జి, కూర ఎంత బాగా ఉడుకుతుందో. ఈ వాసన చూడు. ఇంకో 5 నిమిషాల్లో కూర పూర్తిగా అయిపోతుంది. నేను వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూర కలిపి నా చేతులతో నీకు పెడతాను తల్లి.
నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఆ దేవుడు వరం ఇచ్చినట్టే తల్లి. బుజ్జి పిచ్చుక లోపల నుండి, అమ్మా వాసన అస్సలు అడ్రిపోతుందమ్మా, నాకిప్పుడే నోరూరిపోతుంది. నేను కొంచెం రెడీగా పెట్టుకుంటాను, నువ్వు తొందరగా తీసుకురా అమ్మా, మనమిద్దరం కలిసి తిందాము. ఈ రోజు నాకు తెలిసిన ది బెస్ట్ డే అమ్మా. నేను ఎప్పటికీ ఈ రోజు మర్చిపోనమ్మా. నువ్వు నాకు లోకంలో ది బెస్ట్ అమ్మవి. తుని పిచ్చుక కూర తయారవుతుందని ఆనందంగా ఉంటుంది, కాని ప్రకృతి వాళ్ళని కరుణించదు. హఠాత్తుగా ఆకాశం పూర్తిగా నల్లగా మారిపోయి భయంకరమైన ఈదురుగాలులు వేయడం మొదలవుతాయి. గాలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే తుని పిచ్చుక పొయ్యి ముందు నిలబడలేకపోతుంది. ప్రపంచం పేలిపోయేలా ఉరుములొస్తాయి. తుని పిచ్చుక భయంగా, అమ్మో గాలి చాలా తీవ్రంగా వస్తుంది. బుజ్జి నువ్వు లోపలనే గట్టిగా కూర్చో, నేను కూర గిన్నెని తీసుకుని లోపలికి వచ్చేస్తాను. భయపడకు తల్లి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. తుని పిచ్చుక గిన్నెని తీసుకుందామని చెయ్యి చాపుతుంది, కానీ అప్పుడే ఆ గట్టి గాలివాన వచ్చి వాళ్ళుంటున్న ఆ చిన్న తాటాకుల ఇల్లుని అమాంతం గాలిలోకి ఎగిరేలా చేస్తుంది. తాటాకులన్నీ కూడా చిత్రబద్దలై ఆకాశంలోకి ఎగిరిపోతాయి. ఇల్లు మొత్తం నాశనమైపోతుంది. ఇల్లు ఎగిరిపోవడంతో పాటు పొయ్యి మీద ఉన్న రొయ్యలు కూడా గిన్నె కూడా గాలికి కింద పడి కూరంతా కూడా నేల మీద ఉన్న మట్టిలో కలిసిపోతుంది. తుని పుచ్చి ఇద్దరు ఒక్కసారిగా ఆకాశం కింద ఒంటరిగా మిగిలిపోతారు. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, అమ్మా అమ్మా, మన ఇల్లు, మన తాటాకుల ఇల్లు గాలికి ఎగిరిపోయిందమ్మా, నాకు భయమేస్తుందమ్మా, నన్ను కాపాడమ్మా. తుని పిచ్చుక బుజ్జిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ, బుజ్జి భయపడకు తల్లి, నేనున్నాను, నేను నిన్ను గట్టిగా పట్టుకున్నాను. కింద మట్టిలో కలిసిన కూర వైపు చూసి, అయ్యో నా బిడ్డకి పెడదాం అనుకున్న కూర, నా రొయ్యల కూర అంతా కూడా మట్టి పాలైపోయింది. దేవుడా, ఇది ఏంటి ఇంత పెద్ద శిక్ష వేశావు? నా బిడ్డకి ఒక్క పూట మంచి కూర పెడదాం అనుకుంటే నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నావా తండ్రి? భయంకరమైన వర్షం మొదలవుతుంది. పెద్ద పెద్ద చినుకులు తుని పుచ్చిల మీద పడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోతారు. ఒకవైపు వాళ్ళ గూడు నాశనం అయిపోతుంది, ఇంకోవైపు ఎంతో ఆశగా వండుకున్న రొయ్యలు కూడా మట్టి పాలైపోయింది. ఎవరు వాళ్ళని కాపాడడానికి లేరు. చీకటి పడిపోతుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడుస్తూ వర్షంలో, అమ్మా నా కూర పోయిందమ్మా, మట్టిలో కలిసిపోయింది, నాకు ఆకలిగా ఉండమ్మా, నేను కూర తినకుండానే వర్షంలో తడిసిపోతున్నానమ్మా. మా అత్త వాళ్ళు అన్నది నిజమమ్మా, మనం పేదవాళ్ళం, మనకు అలాంటి కూరలు తినే అదృష్టం రాత్రులు లేవమ్మా. మన ఇల్లు కూడా పోయిందమ్మా, మనం ఇప్పుడు ఎక్కడుండాలమ్మా, నాకు చలేస్తుందమ్మా. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో వర్షంలో గట్టిగా ఏడుస్తూ, వద్దు తల్లి అలా అనకమ్మా, నీ తల్లి బ్రతికుండగా నిన్ను ఒంటరిదానిని చెయ్యను తల్లి. ఈ వర్షం కాసేపట్లో ఆగిపోతుంది. నేను నా ప్రాణం ఇచ్చైనా నీకు మళ్ళీ కూర వండి పెడతాను తల్లి. దేవుడా, నా బిడ్డకి కొంచెం ఆనందం ఇద్దామని అనుకున్నాను, కానీ నువ్వు మా కూడు లాక్కున్నావు, మా తిండి మట్టిపాలు చేసావు. మేము పేదవాళ్ళమని ఇంత శిక్షిస్తున్నావా తండ్రి? మాకెవరూ లేరా? ఈ ప్రపంచంలో పేదవాళ్ళకి ఆనందంగా ఉండే హక్కు లేదా? తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ ఆ భారీ వర్షంలో ఆకాశం వైపు చూస్తూ తీవ్రమైన బాధతో కన్నీరు పెడుతూ గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ తాటాకుల ఇల్లు ఆకులు వర్షంలో కొట్టుకుపోతూ ఉంటాయి. వాళ్ళ ఏడుపు ఆ వర్షపు చప్పుల్లో కలిసిపోయి చాలా ఎమోషనల్గా కన్నీరు పెట్టించేలా ఉంటుంది. తల్లి ప్రేమ, ప్రకృతి కోపం మధ్యలో నలిగిపోయిన ఆ పేద పక్షుల కథ చాలా తీవ్రమైన బాధని మిగుల్చుతుంది. ఆ రాత్రి వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోలేని కన్నీరు పెట్టించే చీకటి రాత్రిగా మిగిలిపోతుంది.